ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నేరుగా పంపిణీ చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మరి కాసేపులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. ప్రతి నెల కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి పెన్షన్ అందేలా శ్రీకారం చుట్టింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కర్నూలు సీఎం పర్యటన దృష్ట్యా భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మధు, కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇవ్వడానికి ఈరోజు పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది. మరి కాసేపట్లో విజయవాడ నుండి కర్నూలు ఎయిర్పోర్టుకు వచ్చిన అనంతరం అక్కడి నుండి పుచ్చకాయలమాడ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హెల్ప్యాడ్కి హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు. అనంతరం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో చర్చించి ఆ జిల్లాకు సంబంధించిన సమస్యలను పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చంద్రబాబు మొదటిసారిగా కర్నూలు పర్యటన చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే రెండు సార్లు పుచ్చకాయలమాడ గ్రామానికి సంబంధించి కార్యక్రమం పోస్ట్ పోన్ కావడం జరిగింది. 1వ తేదీ కావడంతో ఈరోజు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అవ్వలకి, అదేవిధంగా వృద్ధులకి, వికలాంగులకి డైరెక్ట్గా చంద్రబాబు ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పింఛన్లు తీసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పింఛన్లు తీసుకోవడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కర్నూలు పర్యటన బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారో అక్కడ బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం 4 గంటలకి మరి తిరిగి విజయవాడకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మధు, థ్యాంక్ యూ ప్రసాద్.